బనకచెర్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆల్ పార్టీ ఎంపీల సమావేశానికి బీఆర్ఎస్ ఎంపీలు హాజరవుతారు. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావులు వస్తున్నారు. అలాగే బీజేపీ నుంచి ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావులు పాల్గొంటున్నారు. మరికొద్దిసేపట్లో ఆల్ పార్టీ పార్లమెంటు సభ్యులతో మంత్రి ఉత్తమ్ సమావేశమవుతారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. ఇక మరి కాసేపట్లో ఆల్ పార్టీ పార్లమెంటు సభ్యులతో సమావేశం జరగబోతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ సెక్రటేరియట్ నుంచి మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధీర్, చెప్పండి, ఈ ఆల్ పార్టీ మీటింగ్ కు ఎవరెవరు హాజరు కాబోతున్నారు, ఏంటి పూర్తి డీటెయిల్స్? తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆల్ పార్టీ ఎంపీల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలకు ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలు రాశారు. అదేవిధంగా ఫోన్లు కూడా చేసి వారితో స్వయంగా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టును నిర్మించ తలపెట్టింది. గోదావరి నీటిని కృష్ణా బేసిన్కు మళ్లించే ప్రయత్నం చేస్తుంది. తద్వారా తెలంగాణ ప్రయోజనాలకు భంగం వాటిల్లుతుందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం పదే పదే చెప్తూ వస్తుంది. ఈ విషయానికి సంబంధించి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈరోజు ఆల్ పార్టీ ఎంపీల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలతో పాటుగా ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇద్దరు ఎంపీలు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఇద్దరు రాజ్యసభ సభ్యులు దామోదర్ రావుతో పాటుగా వద్దిరాజు రవిచంద్ర హాజరు కాబోతున్నారు. అదేవిధంగా బీజేపీ ఎంపీలకు సంబంధించి చూసుకున్నట్లయితే బీజేపీ ఎంపీలు రఘునందన్ రావు, డీకే అరుణ వారిద్దరు కూడా హాజరు కాబోతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలను కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా కూడా వారిని ఆహ్వానించడం జరిగింది. కానీ వారు ఈ సమావేశానికి రాకుండానే ఇతర ఎంపీలను పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముందుగా షెడ్యూల్ అయిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి కిషన్ రెడ్డి ఈరోజు ఢిల్లీకి వెళ్ళే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఆయన రాలేకపోతున్నారు. బండి సంజయ్ కూడా ముందుగా షెడ్యూల్ అయిన కార్యక్రమాల నేపథ్యంలో ఆయన కూడా ఈ ఎంపీల సమావేశానికి రాలేకపోతున్నారు. ఆ పార్టీ తరఫున, బీజేపీ పార్టీ తరఫున డీకే అరుణ, అదేవిధంగా రఘునందన్ రావు ఇద్దరు ఎంపీలు అయితే హాజరు కావాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్టు కూడా తెలుస్తుంది. రాష్ట్రంలో ఉన్న 17 మంది ఎంపీలకు సంబంధించి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా హాజరవుతారు. ఇటు రాజ్యసభకు సంబంధించి చూసుకున్నట్లయితే 6 ఎంపీలు తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందులో ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు, అనిల్ కుమార్, అదేవిధంగా ఇతర ఎంపీలు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ నుంచి ఉన్న ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో దామోదర్ రావు, అదేవిధంగా వద్దిరాజు రవిచంద్ర వారిద్దరు హాజరవుతున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగే విధంగా ఏపీ ప్రయత్నిస్తుంది కాబట్టి ఈ విషయానికి సంబంధించి ఆల్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఎంపీల సమావేశం కాకుండా ఆల్ పార్టీ ఈ సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి వివిధ రాజకీయ పార్టీలు కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు బీజేపీ కూడా అటు ఏపీకి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కానీ అన్ని కేంద్రం చేసిన సూచనల మేరకే నడుచుకోవాలని చెప్పేసి భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రియా, రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.